అండి తెలంగాణలో మనకు తెలిసిందే రేవంత్ రెడ్డి గారైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక గద్దర్ అవార్డులు ఇద్దామనైతే ఆయన అనుకున్నారండి. దాన్ని అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కొంతమందితోటి మాట్లాడక కూడా చూసాం. మరి ఇదైతే కొంచెం సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ కూడా సడెన్‌గా ఇప్పుడు చూస్తే సినిమా సంబంధించిన ఛాంబరే వాళ్ళే కొంత డబ్బులు పోగు చేసుకొని ప్రతి ఇయర్ కూడా ఈ ఫిబ్రవరి 6వ తారీఖు అయితే వాళ్ళైతే ఓహ్, సినిమాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పెద్దలు ఉన్నారు కదా! చిరంజీవి లాంటోళ్ళు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు ఇలాంటోళ్ళు, నాగార్జున, వెంకటేష్ ఇలాంటి కొంచెం కొంచెం పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా! అలా నిర్మాతలు ఉన్నారు. కొంతమంది అరవింద్ లాంటోళ్ళు, దిల్ రాజు లాంటోళ్ళు వీళ్ళందరూ కొంచెం పెద్దోళ్ళందరూ కలిసి వాళ్ళే నిర్వహించుకునే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తామని అయితే ప్రకటించుకున్నారు. ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి గాయకుడే కానీ అతను ఒక నక్సలైట్ అండి. నక్సలైట్ నుంచి అతను ఇక్కడికొచ్చి మారాడు. అతనేమి అంత సేవ చేసిందేమి లేదు. మీరు చూస్తే అతను నక్సలైట్‌గా ఉన్నాడా? మిగతా వాళ్ళని ఎంతమంది కుర్రోళ్ళని అతని పాటలతోటి ప్రలోభాలకు పెట్టి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. ఆయన పాటలు నాకు బండి వెనక బండి కట్టి ఆ పాట ఉంది కదా! అది కూడా పాడడం చూసాం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్‌గా. అంటే అప్పుడు కుర్రోళ్ళు ఇతన్ని చూసి నక్సలైట్‌గా మారిన చాలామంది ఉన్నారు. కానీ ఈళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే అమెరికాలో చదువుకుంటున్నారు. మరి ఏందండి ఇది? దీని స్వార్థం అనరా? సరే చనిపోయిన ఆయన గురించి మనం మాట్లాడకూడదు తప్పు. కానీ నేను చెప్తున్నా. అంత అంత గొప్పోడే తెలంగాణ వరకుండేది. తెలంగాణ తెప్పించిన పాత్ర దాని అంతో కొంత ఉంది. తన పాటలతోటి చేశాడు. ఓకే. నేను ఒప్పుకుంటాను. కానీ స్ఫూర్తి ఎక్కడుంది? స్ఫూర్తి అనేది గావాలి. ఇప్పుడు ఒక అవార్డు ఒక అతని పేరు మీద ఇస్తున్నామంటే, అతని పేరు మీద ఒక స్ఫూర్తి అనేది ఉండాలి. అతను ఏం జేశాడు? ప్యూర్‌గా క్వాలిటీగా ఉండాలి. ఎందుకంటే నక్సలైట్‌గా ఉన్నాడు. అది రాజ్యాంగం విరుద్ధం. ఆ తర్వాత నక్సలైట్‌గా ఉన్న తర్వాత బయటకొచ్చాడు. తన పిల్లల్ని గూడా మరి ఇక్కడే ఉండి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం సేవ చేయించాలి గదా! తీసుకెళ్ళి మరి అమెరికాలో చదివిస్తున్నాడు. కాబట్టి అతనికి ఎక్కడా గూడా మనకు స్ఫూర్తిదాయకంగా కనిపించలేదు. ఒక్క తెలంగాణ కోసం పాటలు రాసిండు. అలాంటి పాటలు రాసినోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు గూడా రాస్తున్నారు చాలామంది. చాలామంది రాస్తున్నారు. తెలంగాణ కోసం గేయాలు పాడారు. చాలామంది ఉన్నారు గూడా. కాకపోతే కొంచెం ఎక్కువ స్థాయిలో ఆయన ఉంటాడు తప్ప అంత గొప్పోడైతే కాదని నా ఉద్దేశం. పర్సనల్లీ నేను నా ఉద్దేశం ఓన్లీ అండి. మీకు అనుకోవచ్చు గానీ, కానీ మరి సినిమా ఇండస్ట్రీ మొత్తం అతని పేరు మీద ఇవ్వాలనుకోవడం నాకు గూడా నచ్చలేదు. సర్లే ఇంక మరి రేవంత్ రెడ్డి గారిది ఏ ఉద్దేశంతోటి, ఏ ఓట్లు ఆశించి ఏ కులాన్ని ఆశించి మరి ప్రకటించారనేది తెలీదు గానీ, సరే సినిమా ఇండస్ట్రీ అయితే దానికి ఒప్పుకోలేదు. వ్యతిరేకంగా ఉంది. దాన్ని వదిలేసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా సైలెంట్‌గా ఉంది. దీని గురించి ఏం మాట్లాడట్లేదు. అందుకని సినిమా ఇండస్ట్రీ ఒక మంచి పని చేసింది. నాకు బాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీయే సొంతంగా తమ అవార్డులు ఇచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మరి అవార్డు పేరు ఏం పెట్టుకుంటారో తెలీదు గానీ ఆహ్, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నచ్చింది నాకు గూడా. ఎందుకంటే గద్దర్ అవార్డులు అనంగానే మళ్ళీ వస్తదండి. రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తది. వాళ్ళదొక లొల్లి జేస్తారు. ఇప్పుడున్నది ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ శాశ్వతమని ఏం లేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. చూడాలి మరి దీని పర్యవసానం మరి రేవంత్ రెడ్డి గారు టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారా? లేకుంటే కొంచెం సీరియస్‌గా తీసుకుంటారా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది.